డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్కారం సాయి రమేష్ గారు. నమస్తే సిరి గారు. సో డిజిటల్ మార్కెటింగ్ గురించి మాట్లాడుకుంటే చాలా స్కోప్ అయితే ఉంది. అండ్ అదేవిధంగా మనం ఒక్కొక్క కేటగిరీ వైజ్ చూస్తే దాంట్లో బిజినెస్ ఆపర్చునిటీ ఏ విధంగా ఉంది, మనీ ఎర్నింగ్ సోర్సెస్ ఏ విధంగా ఉన్నాయి, యాజ్ అ ఫ్రీలాన్సర్గా కావచ్చు, బిజినెస్ సర్వీస్ చేస్తూ లేదంటే బిజినెస్గా ఓన్గా గ్రో చేసుకోవాలి అన్న విషయాలైతే మనం మాట్లాడుకున్నాం. అదేవిధంగా ఎస్పెషల్లీ జాబ్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయి సార్? అదేనండి, ఇప్పుడు మనకి డిజిటల్ మార్కెటింగ్కి 2024లో స్టిల్ ఇంకా స్కోప్ ఉందా, ఉంటే ఏ విధంగా ఉంది అనేటువంటి పాయింట్లో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం రియల్ టైం. ఎందుకంటే మనం ఎంతసేపు మాట్లాడినా కూడా ఏ సబ్జెక్ట్ సంబంధించి ఎవరు చెప్పినా కూడా సూపర్ ఉంది, అద్భుతంగా ఉందని అంటారు. ముఖ్యంగా డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి ఏంటి అంటే 100 మంది డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే ఎక్కువ మంది ఓన్గా చేసుకునే ప్రియారిటీ ఇస్తారు. కొంత పర్సంటేజ్ అంటే ఒక 60% తీసుకున్నాం అనుకోండి, ఒక 30% పీపుల్ ఓన్గా వర్క్ చేసుకోవడానికి ఇష్టపడతారు, ఒక 30% పీపుల్ ఫ్రీలాన్సింగ్ వర్క్స్కి ఇష్టపడుతుంటారు, ఒక 40% పీపుల్ అయితే జాబ్స్ కోసం ఉంటూ ఉంటారు. సో ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ మీద జాబ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఏ జాబ్స్ ఉంటాయి, అసలు ప్రజెంట్ మార్కెట్లో ఏ జాబ్స్ ఉన్నాయి, అలా దీనికి సంబంధించినటువంటి కొన్ని మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏంటి అంటే, ఏ కంపెనీలో కూడా డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి మొత్తం చేసేది 1% ఉండడు. కానీ వీళ్ళు ఎక్కడైతే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకుంటారో వాళ్ళంతా ఎలా ఫీల్ అవుతారంటే, నాకు ఏదో మనం 10,000 20,000 కట్టాము, కోర్స్ నేర్చుకున్నాం, లేదా ఒక యూట్యూబ్ వీడియోస్ చూసాం, డిజిటల్ మార్కెటింగ్ మొత్తం నాకు వచ్చేసింది, ఇంకా నేను ఏదైనా చేస్తానని ఫీల్లో ఉంటారు. బట్ రియాలిటీ ఏంటి అంటే, ఏ కంపెనీలో కూడా డిజిటల్ మార్కెటింగ్ సంబంధించినటువంటి వర్క్స్ అందరూ కూడా అన్నీ కూడా ఒక్కళ్ళే చేసేది ఉండదు. అలానే వీళ్ళు ఈ 1 మంత్ కోచింగ్తోనో 2 మంత్స్ కోచింగ్తోనో జాబ్స్ చేయగలుగుతారా అంటే చేయలేరు. ఫస్ట్ ఈ పాయింట్ క్లియర్ అవ్వాలి. ఎందుకంటే మార్కెట్లో జరిగేది ఎక్కువ ఇదే ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, వీళ్ళకి ఏం ఐడియా ఉండాలి అంటే, మీరు ఏ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినా, ఎవరి దగ్గర జాయిన్ అయినా వాళ్ళు మీకు కేవలం అవగాహన కల్పిస్తారు. బాబు డిజిటల్ మార్కెటింగ్లో ఈ మాడ్యూల్ ఉంది, ఈ మాడ్యూల్ బిజినెస్ వాళ్ళకైతే ఎలా ఉపయోగపడుద్ది, లేదు మీరు జాబ్ చేయాలి అన్నా కూడా దీనిలో ఈ వర్క్స్ ఉంటాయి, ఈ వర్క్స్ ఉంటాయని మాత్రమే చెప్పగలుగుతారు. అవగాహన ఐడియా వస్తుంది, అంతే తప్ప వాళ్ళు దానిలో ఎక్స్పర్ట్ అయిపోయి ఇక నేను ఈ కంపెనీ జాబ్ జాయిన్ అయితే ఆ కంపెనీ ఎక్కడ అన్నీ జరిగే కాదు. అవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే, అట్లీస్ట్ ఒక 3 నెలలు మనం ఒక కోర్స్ నేర్చుకున్నాక ఒక 3 నెలలు 6 నెలలు ప్రాక్టికల్గా ఒక మాడ్యూల్ మీద 2 మాడ్యూల్స్ మీద పనిచేస్తే వాటి మీద వరకు మీకు అవగాహన ఉంటుంది రన్ చేయడానికి, వర్క్ చేయడానికి. అంతే తప్ప దానిలో కూడా మీరు మళ్ళీ అద్భుతాలు క్రియేట్ చేయలేరు. 1 సంవత్సరం పాటు మీరు ఒక మాడ్యూల్ మీద వర్క్ చేస్తే యు ఆర్ ఎలిజిబుల్ పర్ఫెక్ట్గా జాబ్ చేయడానికి, మీకు అన్ని క్యాపబిలిటీస్ ఉంటాయి. అంతే తప్ప ఏదో డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అయిపోయింది నేను మొత్తం చేసేయచ్చు అంటే కాదు. స్టిల్ ఇప్పటికీ కూడా చాలామంది ఈ అపోహలోనే ఉంటూ ఉంటారు. కాబట్టి ఆ పాయింట్ క్లియర్. నెక్స్ట్ జాబ్స్ పరంగా అయితే ఏమేమి జాబ్స్ ఉన్నాయి అనేది మనం ఇక్కడ డైరెక్ట్గా చెక్ చేద్దాం. ఓకే సార్. ఇదిగోండి, ఇప్పుడు మనం ఇక్కడ నౌకరీలో చెక్ చేయొచ్చు. డిజిటల్ మార్కెటింగ్ ఫ్రెషర్గా పెడదాం. అసలు ఇక్కడ ఏమేమి వస్తాయో చూడండి. SEO ఎక్స్పర్ట్, జూనియర్ SEO, డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్. సో ఇక్కడ మీకు చూసుకుంటే ఎక్కువ మనకి ఈ విధంగా ఉంటాయి మాడ్యూల్స్. ఓకే. పర్టికులర్గా SEOకి సంబంధించి ఎక్కువ స్కోప్ ఉంటుంది. SEOకి సంబంధించి అయితే ఎక్కువ జాబ్స్ ఉంటూ ఉంటాయి. ఇది యూట్యూబ్ ఛానల్ సంబంధించి కావచ్చు, వెబ్సైట్కి సంబంధించి కావచ్చు, అలాగే ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ సంబంధించి కావచ్చు, దానికి సంబంధించి ఎక్కువ రిక్వైర్మెంట్స్ ఉంటూ ఉంటాయి. అలాగే సోషల్ మీడియా మేనేజర్. దీనిలో మనకేంటి అంటే, ఒక ఫేస్బుక్ పేజ్ని ఏ విధంగా మేనేజ్ చేయాలి, గ్రో అయ్యేలాగా ఎలా చేయాలి, ఒక బిజినెస్ సంబంధించినటువంటి పేజ్ని మనం ఏ విధంగా గ్రో చేయాలి, ఎలాంటి కంటెంట్ పెట్టకూడదు, ఎలాంటి కంటెంట్ పెట్టాలి, అటువంటి విషయాలన్నీ కూడా వీళ్ళు చూసుకుంటారు. దానికి కంటెంట్ క్యాలెండర్ ఏంటి, స్ట్రాటజీ ఏంటి, అవన్నీ కూడా. ఓకే. నెక్స్ట్ అలాగే గ్రాఫిక్ డిజైనింగ్ అనేది దీనిలోకి రాదు, కానీ మనకి ఒక అడ్వర్టైజ్మెంట్ రన్ చేయాలి అంటే ఒక పోస్టర్ డిజైన్ చేయాలి. దానిలో పెట్టేటువంటి ప్రతి పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. యాడ్ కాపీ అంటాం, అది టెక్స్ట్ యాడ్ అయినా, ఇమేజ్ యాడ్ అయినా, వీడియో యాడ్ అయినా, అక్కడ ఏం కావాలి, ఏది ఉంటే ఎక్కువ మందికి ఆ యాడ్ రీచ్ అయ్యింది. ఇప్పుడు నేను 1 లక్ష రూపాయలు పెట్టి ఒక యాడ్ రన్ చేస్తున్నాను, ఆ యాడ్ అంత మంచిగా లేకపోతే ఆ 1 లక్ష రూపాయలు వేస్ట్ అయినట్లే. సో దానికి ఆ విధంగా లింక్ ఉంటుంది. నెక్స్ట్ అలాగే ఒక ఈకామర్స్ సైట్ ఉందనుకోండి, ఇవాళ రేపు అన్ని బిజినెస్లకి కూడా వాళ్ళ ఓన్ వెబ్సైట్స్ అనేది పెడుతూ ఉన్నారు.
వాటిని మెయింటైన్ చేయడానికి అదొక జాబ్ రోల్ ఉంటుంది. అది షాపిఫై కావచ్చు, ఏవైతే ఈకామర్స్ సైట్స్ ఉన్నాయో అందులో ప్రోడక్ట్స్ ఎలా యాడ్ చేయాలి, ఇటువంటివన్నీ కూడా. అలాగే ఈకామర్స్ ఆప్టిమైజేషన్ కూడా ఉంటుంది. మనకి అమెజాన్ ఉంది అనుకోండి, అమెజాన్లో మనం బిజినెస్ని ఎలా ప్రమోట్ చేసుకోవాలి మీకు ఐడియా ఉండే ఉంటుంది. అమెజాన్లో ఏదైతే ప్రోడక్ట్స్ అమ్ముతారో వాళ్ళు అమెజాన్లో కూడా మళ్ళీ యాడ్స్ ఇవ్వచ్చు. సో ఇట్లా మనకి ప్రతి ఒక్కదానికి ఆటోమేషన్ సపరేట్ ఉంటుంది. నెక్స్ట్ అలాగే డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్ హూ విల్ టేక్ కేర్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్. ఈమెయిల్ మార్కెటింగ్ ఉంటుంది. నెక్స్ట్ అలాగే స్ట్రాటజిస్ట్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు అంటే కంప్లీట్లీ ఫుల్లీ ఎక్స్పీరియన్స్. ఒక కంపెనీలో ఒక 10 లక్షలు 20 లక్షల బడ్జెట్ ఉంది, లేదా ₹1 కోటి బడ్జెట్ ఉంది, దాన్ని దేన్ని వాడుకోవాలి, దేనికి ఎంత కేటాయించాలి, అవన్నీ కూడా దే విల్ టేక్ డెసిషన్ అండ్ దే విల్ స్టార్ట్ ఇంప్లిమెంటింగ్. దే విల్ గెట్ రిజల్ట్స్. ప్రాపర్ వేలో చేసి రిజల్ట్స్ వచ్చేలాగా చేయగలగటం. అట్లా క్రియేటివ్ డైరెక్టర్, కంటెంట్ రైటర్, ఎవరిది వాళ్ళ రోల్ ఉంటుంది. ఎనాలిటిక్స్ అది చాలా మంచి సబ్జెక్ట్. ఎందుకంటే ఒక వెబ్సైట్ ఉంది, ఒక 10 లక్షల మంది ట్రాఫిక్ వస్తున్నారు. డాటా, ఆ డేటాని అబ్జర్వ్ చేసి ఇంకా ఏం చేసి మనం సేల్స్ పెంచుకోవచ్చు. నేను యాడ్ రన్ చేశాను, 1,00,000 మంది యాడ్ చూశారు కానీ క్లిక్ చేయాల, ఎందుకు క్లిక్ చేయలేదు, నేను నెక్స్ట్ ఏం చేసి అది పెంచుకోవచ్చు. చాలామంది పర్చేజ్ చేసే పేజ్ దాకా వెళ్తున్నారు కానీ కొనట్లా, ఎక్కడ మిస్టేక్ ఉంది, ఇటువంటి విషయాలన్నీ కూడా. కానీ ఇవన్నీ ఒక్కడే చేయగలరా అంటే హైలీ ఇంపాసిబుల్. అపోహ ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ నేర్చేసుకుని మనం ఏదైనా చేసేయచ్చు అని. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే మీకు ఐడియా వస్తుంది. ఎవరి దగ్గర నేర్చుకున్నా మీకు ఐడియానే వస్తుంది. మీరు ప్రాక్టికల్గా చేసినప్పుడు మాత్రమే మీకు ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఒక 2-3 సంవత్సరాలన్నా మీరు చేస్తే డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన అన్నీ మీరు చేయగలిగే స్టేజ్కి వెళ్తారు. అంతే తప్ప నా దగ్గర నేర్చుకున్నా కూడా యూ వోంట్ బికమ్ ఎక్స్పర్ట్. బట్ మా దగ్గర ఉన్నటువంటిది ఏంటంటే మీరు ఎవరి దగ్గర నేర్చుకుంటున్నా ఆ పర్సన్కు ఉన్న ఎక్స్పీరియన్స్ ఎంత అనే దాన్ని బట్టి వాళ్ళు అన్ని రియల్ కేస్ స్టడీస్, రియల్ ఎగ్జాంపుల్స్ మీకు అందించగలుగుతారు. అంతే తప్ప నేను 2007 నుంచి డిజిటల్ మార్కెటింగ్లో ఉన్నా. నేను చూసినటువంటి మార్కెట్, నేను చూసినటువంటి నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో అది మీకు షేర్ చేయగలుగుతాను. అంతే తప్ప నేనేదో మీరు డిజిటల్ మార్కెటింగ్ నా దగ్గర జాయిన్ అయిపోతే వండర్స్ చేస్తానని. మ్యాక్సిమం ఏంటంటే మీరు దానిలో ఏది సెలెక్ట్ చేసుకుని జాబ్కి వెళ్ళాలనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా ప్రాపర్ గైడెన్స్ ఇచ్చి మీరు ఆ జాబ్కి వెళ్ళేలాగా చేయగలుగుతాం. గ్రేట్ సార్, గ్రేట్ ఇన్ఫర్మేషన్. అండ్ అదేవిధంగా ఎవరైనా కూడా లైక్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకొని వాటికి సంబంధించిన జాబ్స్ కావచ్చు, లేదా మనీ ఎర్నింగ్ సోర్సెస్ గురించి మీ గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళు ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ చేయ ఛాన్స్ ఉందంటారు? అదే మ్యామ్, ఇప్పుడు యాక్చువల్గా ఏంటి అంటే చాలామందికి రకరకాల అపోహలు ఉన్నాయి మార్కెట్లో. సో మేమేం చెప్తున్నాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి ఎవరికి డబ్బులు కట్టి ఏ కోర్సు జాయిన్ కావద్దు. ఫస్ట్ మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేసి క్లియర్గా మాట్లాడండి. అసలు మీకు ఈ కోర్స్ ఎలా ఉపయోగపడుద్ది, మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి, ఎంత టైం పట్టచ్చు, ఇవన్నీ క్లియర్గా తెలుసుకున్న తర్వాత అప్పుడు మాత్రమే మీరు జాయిన్ అవ్వాలవద్దా డెసిషన్ తీసుకోండి. అంటే ఫ్రీగా మీకు డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి కన్సల్టేషన్ మేము ఆఫర్ చేయబోతున్నాం. ఓకే, సో ఎవరికైనా కూడా ఏంటంటే డౌట్స్ ఉంటాయి, రకరకాల ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మీకు డిజిటల్ మార్కెటింగ్ సంబంధించినటువంటి ఎటువంటి డౌట్ ఉన్నా కూడా ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే దానికి సంబంధించినటువంటి డౌట్స్ అన్నీ క్లియర్ చేయడం జరుగుతుంది. అప్పుడు నిజంగా మీకు అది యూజ్ఫుల్ అనుకుంటే, నిజంగా మీకు అంత టైం ఉంటే, నిజంగా మీకు అంత ఓపిక ఉంటే అప్పుడు మాత్రమే డిజిటల్ మార్కెటింగ్ ప్లాన్ చేసుకోండి. తప్ప మనం కోర్సు జాయిన్ అయిపోతే ఎటువంటి మ్యాజిక్ జరగదు. అది ఆల్రెడీ మనం చాలా వీడియోస్లో క్లియర్గా చెప్పాం. మరలా ఎవ్రీ ఇయర్ కూడా ఎలా ఉంటుందంటే ఏదో మనం దీంతో మ్యాజిక్ చేసేయచ్చు అనేటువంటి వీడియోస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా దీనిలో స్కోప్ ఉంది. ఒక్క లోకల్ ఎస్ఈఓ ప్రాపర్గా చేసుకోగలిగితే కూడా మనం మంచిగా మనీ ఏం చేసే అవకాశం ఉంటుంది. మనం ఏంటంటే వీడియోస్లో ఎక్కడైనా ఒక ఎగ్జాంపుల్ చెప్పి ఒక కేస్ స్టడీ చూపించినప్పుడు నేను అది నేర్చేసుకుంటే చేసేయచ్చు అనుకుంటాను. దానికి కొంత టైం పడుతుంది, ఇంప్లిమెంటేషన్ కొంచెం మీకు కూడా ఓపిక కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. అవి ఉన్నాయి అనుకుంటే, లేదా దానికి సంబంధించిన డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేసి మాట్లాడి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు మీరు జాయిన్ కండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.